అందరికీ శరణార్థి. మన ఆర్తలు మన కోసం మన ఎస్టార్ మీడియా ఛానల్ ఆర్తలు చెప్పనికే నేనైతే మీ ముంగల్కి వచ్చేసిన. మరి అలా ఏ ఆర్త తెచ్చిన అనుకుంటున్నారు? మరి ఇంకే ఆర్త కాదులా, వచ్చే నెల జనవరి 1వ తారీఖులా మన కొమరవెల్లి మల్లన్న స్వామి జాతర కళ్యాణోత్సవం ఈ అన్నిటి గురించి చెప్పనికే నేనైతే మీ ముంగల్కి వచ్చేసిన. మరి ఆర్త అయినకే మీరందరైతే సిద్ధంగా ఉన్నారు కదా. ఇక మరి ఆర్తలకు పోదాం పదండి. ఇక మన సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం అయితే వస్తున్నది. జాతర త్వరలోనే ప్రారంభం కానున్నదని వార్తలు అయితే వచ్చేసినాయి. ఈ నేపథ్యంలోనే జాతరకు సంబంధించి ఏర్పాట్లు మరి కొమరవెల్లి ఆలయ కమిటీ ఇంకా ముమ్మరం అయితే చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు రానుండడంతో ఎలాంటి అసౌకర్యాలు కూడా లేకుండా ఏర్పాట్లు అన్ని చేయాలని ఆలయ కమిటీ అయితే భావిస్తున్నదట. ఈ క్రమంలోనే మరి జనవరి 1వ తేదీ నుంచి ఇక భక్తులందరూ కొమరవెల్లి మల్లన్న స్వామి మూల విరాట్ దర్శనాలు అయితే రద్దు చేయాలని మన ఆలయ కమిటీ అయితే నిర్ణయించిందట. ఇక సోమవారం సాయంత్రం నుంచి మూల విరాట్ దర్శనాలు నిలిపేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణదారులు ఆలూరి బాలాజీ గారు అయితే చెప్పిండ్రట. ఇక మూల విరాట్ దర్శనాలు అయితే ఇక తొందరలో అయితే లేవుల్లా. మరి జనవరి 7వ తేదీన కొమరవెల్లి మల్లన్న స్వామి కళ్యాణంతో పాటు జాతర ప్రారంభం కానుందని కూడా ఈవో ఆలూరి బాలాజీ సార్ అయితే చెప్పిండ్రు. ఈ సందర్భంగా 6 రోజుల పాటు కొమరవెల్లి ఆలయ సుందరీకరణ, గర్భగుడిలోని స్వామిని, అమ్మవార్లను, ఇక మూల విరాట్ విగ్రహాలను అలంకరిస్తున్నట్టు వాళ్ళైతే చెప్పిండ్రు. ఈ మేరకు మూల విరాట్ దర్శనాలన్నీ నిలిపేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నదిగా. ఈ నెల 31వ తేదీ నుంచి రాత్రే కొమరవెల్లి మల్లన్న నిజ దర్శన రూపాలైతే ఇక నిలిపివేయనున్నట్టు వాళ్ళందరూ చెప్పిండ్రు. అయితే మరుసటి రోజు మాత్రం సోమవారంతో పాటు కొత్త సంవత్సరం అయితే వస్తున్నది కదా. ఇక గా నేపథ్యంలో భక్తులు అయితే భారీగా తరలొచ్చే అవకాశం అయితే ఉందట. ఇక తన నిర్ణయాన్ని మార్చినట్టయితే వివరించిరట బాలాజీ సారు. ఇక జనవరి 2వ తేదీన ఉదయం నుంచి మూల విరాట్ దర్శనాల స్థానంలో అర్ధ మండపంలోనే ఉత్సవ విగ్రహాలకైతే పూజలు అయితే నిర్వహిస్తామని తెలిపిండ్రు. ఈ విషయాన్ని గమనించి భక్తులు దర్శనాలకైతే రావాలని ఆయన అయితే పిలుపునిచ్చిండ్రు. ఇక మన కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం మాత్రం వచ్చే నెల 7వ తేదీన జరగనుందట. ఈ ఏడుగా చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారట. సుమారుగా 40,000 మంది ఈ కళ్యాణానికి అయితే హాజరవుతారని ఇక ఆలయ వర్గాలు అయితే అంచనా వేసుకుంటున్నాయి. అయితే ఈ కళ్యాణోత్సవానికి జాతర మరో వారం రోజుల గడువే ఉన్న ఏర్పాట్లు మాత్రం పూర్తి స్థాయిలో జరగడం లేదని ఆరోపణలు అయితే మనకైతే వినబడుతున్నాయి. ఆలయ అధికారుల మధ్య సమన్వయం లేక ఇలాంటి పరిస్థితులు అయితే వచ్చిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రతిసారి స్వామివారి కళ్యాణోత్సవానికి మాత్రం నెల రోజుల ముందే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం అయితే నిర్వహిస్తారట. ఇక చూడురి మళ్ళా రానున్నది మన కొమరవెల్లి సిద్దిపేట జిల్లాలోని మన కొమరవెల్లి మల్లన్న జాతర కదా. మరి ఇక నేను చెప్పిన ఈరాలన్నీ చూసుకొని జర పైలంగా పోయి మంచిగా కళ్యాణంలో చూసి అయితే రండి.